హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజు రూప ఇద్దరు కూడా విడిపోబోతున్నారు. ఎందుకు అంటే మందారం విషయంలో రూప చేసిన దానికి రాజు అసలు సహించలేకపోతున్నాడు. అదే స్థానంలో మందారం స్థానంలో అమ్మాయి గారు ఉంటే మీరు ఊరుకుంటారా పెద్దయ్య? ఊరుకోరు కదా! అలాగే ఇప్పుడు మందారం కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇల్లు ఒక దేవాలయం అనుకొని తన తల్లిదండ్రులు కనీసం మందారాన్ని చూడ్డానికే రావడం మానేశారు. దేవాలయంలో దేవుడు ఉంటాడు. దేవుడు అలాగే కాపాడలేకపోయినప్పుడు మందారాన్ని ఇంకెవరు కాపాడగలుగుతారు? ఈరోజు మందారం ప్రాణాలను మన చేతులారా మనమే తీసేసాం పెద్దయ్య అని చెప్పేసి అంటూ ఉంటే, రాజు నువ్వు మందారం చనిపోయిన బాధలో ఉండి అలా మాట్లాడుతున్నావని నాకు తెలుసు. కానీ నువ్వు తప్పుగా అపార్థం చేసుకోకు రాజు నన్ను అని చెప్పేసి రూప అంటూ ఉంటే, ఇక రాజు ఇలా అంటూ ఉంటాడు. మీరు మాట్లాడొద్దు, మాట్లాడొద్దని చెప్పాను కదా! అయినా మందారం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అయినా మందారాన్ని అలాంటి పరిస్థితిలో అక్కడ వదిలేయవద్దని చెప్పినా కూడా నువ్వు అక్కడ ఆ మందారాన్ని వదిలేసి వెళ్ళిపోయావంటే ఏంటి అని అడుగుతూ ఉంటాడు రాజు. మందారమే నన్ను పంపించేసింది రాజు అనగానే, అయినా అలా ఎలా వెళ్ళిపోతారు అని ఈ విధంగా నిలదీస్తూ, అమ్మ ఇక నుంచి ఇంటికి కానీ ఇంట్లో మనుషులతో కానీ మనకి సంబంధం లేదు, వెళ్ళిపోదాం పదండి మందారాన్ని తీసుకొని అని రాజు అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. అత్తయ్య అని చెప్పేసి రూప ఇక ముత్యాల దగ్గరికి రాగానే ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటుంది. ఎవరు నీకు అత్తయ్య? మొదటి నుంచి నువ్వంటే నాకెప్పుడు ఇష్టం లేదు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికే మా ఇంట్లో అడుగు పెట్టినట్టున్నావు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, ప్రతాప్‌కి కోపం వచ్చి, ముత్యాలు నీ కొడుకు ఆస్తి కోసమే నా ఇంట్లో అల్లుడుగా అడుగు పెట్టాడు. ఆ జీవన్ అన్నది కరెక్టే అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు ప్రతాప్. పదండమ్మ వెళ్దాం అని చెప్పేసి మందారాన్ని తీసుకొని రాజు అలాగే విరూపాక్షి అందరూ కూడా వెళ్ళిపోతారు. విరూపాక్షి ఎంత నచ్చజెప్పినా కూడా రాజు అస్సలు సహించడు. మరి నిజంగా రాజు రూపల్ని మరి మందారం చావుతో ఇద్దరు కూడా విడిపోయారా? దీపక్ విజయాంబికల గుట్టు అసలు బయట పెట్టేదెవరు? అసలు నిజంగా వాళ్ళు మందారాన్ని చంపారు అని అనడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక రాజు, రూప ఇద్దరు కూడా మందారాన్ని కాపాడే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. మందారానికి ప్రమాదం ఉందని చెప్పి రూపను అక్కడ పెట్టటం, రూప మాత్రం ఇంటి దగ్గర ఎమ్మెల్యేలు గోవాకి వెళ్ళిపోతున్నారని వాళ్ళని తీసుకొచ్చి ప్రతాప్‌ని గెలిపించే ప్రయత్నం కోసమే తన ఇంటికి వచ్చిందని చాలా స్వార్థంగా ఆలోచిస్తూ రాజు మాట్లాడుతూ ఉంటాడు. మొదటి నుంచి మందారానికి ఏ ప్రమాదం జరిగినా రాజు, రూప ఇద్దరు కూడా మొదటే ఉండేవారు. అప్పుడు మందారం కూడా అప్పలనాయుడుతో, నాకు ఏ ప్రమాదం జరిగినా రాజన్న అమ్మాయి గారే ముందుండి నా ప్రాణాలను కాపాడతారు పెద్దనాన్న అని చెప్పి మందారం చెప్పిన మాటలు నాకు ఇంకా చెవిలో మారు మ్రోగుతూనే ఉన్నాయి. అయినా అమ్మాయి గారు ఇంకా మందారం ప్రాణాలు తీయడం ఏంటి రాజు అని అడుగుతూ ఉంటే, ప్రాణాలు తీయడం అంటే కత్తితో పొడవటమో, తుపాకీతో కాల్చడమో కాదు నాన్న. చంపడానికి అవకాశం ఇవ్వడానికి కూడా చంపేయడం అనే అంటారు అనగానే దీపక్ అలాగే విజయాంబిక అందరూ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. సుమ అలాగే చంద్ర, పింకీ అందరూ కూడా మందారం దగ్గరికి వస్తే, మందారాన్ని ఎవ్వరు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. మనం మందారాన్ని చంపేశాం. చంపేయలేదు. ఈ అమ్మాయి గారే మందారాన్ని చంపేశారు అని అడుగుతూ ఉంటే, రూప ఏడుస్తూ, అలా అనకు రాజు. నా స్థానంలో నువ్వున్నా కూడా అలానే చేస్తావు అనగానే, మీ స్థానంలో నేనుంటే అలా చేస్తానని మీరెలా చెప్తారు? నేను అస్సలు అలా చేయను. ఎందుకంటే ప్రాణాలు పోతే ఇవాళ కాకపోతే రేపు నిలబెట్టుకుంటామా? లేదు కదా! అదే ఓడిపోతే రేపు నించోనైనా ప్రాణాలతో ఉంటే గెలుపోలుపును మనం మన వైపు తిప్పుకోవచ్చు. లేదా కష్టపడి గెలిచి ఏదో ఒకటి చేసుకోవచ్చు. కానీ ప్రాణమే పోయింది. మందారం ప్రాణం పోయింది అని ఏడుస్తూ ఉంటాడు రాజు. రాజన్న నా ప్రాణాలను కాపాడు. నేను ప్రాణ పరిస్థితిలో ఉన్నాను రాజన్న అని చెప్పి మందారం ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. మందారం ప్రాణాన్ని నిలబెట్టుకోవడంలో ఓడిపోయాను నేనని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు రాజు. ముత్యాలు, అప్పలనాయుడు అందరూ కూడా ఏడుస్తూ ఉంటే రాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంత చేసిన ఆ అమ్మాయి గారిని మనమిక వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే అనగానే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. మందారాన్ని
నేను ప్రాణాలతో ఉంచాలని అనుకోలేదా? నేనే ప్రాణాలు తీశానని మాట్లాడుతున్నావు రాజు. అయినా ఎందుకిలా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను వదిలించుకోవడానికే ఇదంతా చేస్తున్నావా? అని రూప రాజుని నిలదీసి అడుగుతూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు అమ్మాయి గారు? మందరం ప్రాణం పోయింది. అది కూడా మీ వల్ల అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. నా వల్ల ప్రాణం పోయిందని నువ్వంటున్నావు. నువ్వు కూడా అని ఈ విధంగా ముత్యాలు అడుగుతూ ఉంటుంది. మరి అమ్మాయి గారు ముత్యాలు ఇక రూప ప్రాణాలు తీసిందని అంటున్నావు కదా! మరి నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, ఈ అమ్మాయి గారి స్వార్థం కోసమే రాఘవని కాపాడి తీసుకురావడానికి వెళ్ళాను. అమ్మగారిని, పెద్దయ్య గారిని కలపాలని. మందారం ప్రాణం పోయినా సరే, తన తండ్రి గెలుపు కోసం, తన తల్లిదండ్రుల్ని కలపడం కోసమే ఆవిడ గారికి అది ముఖ్యం అని చెప్పి, ఈ విధంగా రాజు ఒక్కొక్క మాట రూపని అంటూ ఉంటే, అందరూ వాళ్ళని చూస్తూ ఉంటే, దీపక్, విజయాంబిక మాత్రం బాగా నవ్వుతూ ఉంటారు. ఏది ఏమైనా ఈరోజు మందారం ప్రాణాలు పోయాయి అని మా రాజు ఏడుస్తూ ఉంటే, వెంటనే ఇక విరూపాక్షి ఇలా అంటూ ఉంటుంది. రాజు రూప మాత్రం ఇదంతా కావాలని చెయ్యదు కదా! మందారమే ఇక తనని వెళ్ళిపోమని చెప్పిందని అంటున్నాను కదా! అనగానే, అమ్మగారు మీరు నన్ను క్షమించండి. మీరు మధ్యలో మాట్లాడడానికి అస్సలు ఒప్పుకోను అని చెప్పగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది. అది కాదు రాజు అనగానే, అమ్మగారు మీకు జరిగింది తెలీదు అని చెప్పి అనగానే విరూపాక్షి సైలెంట్ అయిపోతుంది. ఏంటి రాజు అలా మాట్లాడుతున్నావు అని రూప అంటూ ఉంటుంది. ఏది మాట్లాడినా సరే పోయిన మందారం ప్రాణాల్ని తీసుకొచ్చి ఇవ్వగలరా? లేదు కదా! అని అంటూ ఉంటే, రాజు జరిగింది జరిగిపోయింది. ఇక జరగవలసిన కార్యక్రమాలు చూద్దామని అంటూ ఉంటే, అదేంటి పెద్దయ్య అలా మాట్లాడుతున్నారు? అదే మీ కూతురు రూప ప్రమాదంలో ఉంటే అక్కడ మందారాన్ని పెట్టి వెళ్తే, మందారం అలాగే వెళ్ళిపోతే, మీ కూతురు ప్రాణం పోతే మీరు అలానే మాట్లాడతారా పెద్దయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటే, అప్పుడు వెంటనే ముత్యాలు ఇలా అంటూ ఉంటుంది. తన కూతురు ప్రాణం పోతే తనెలా ఊకుంటాడు? మనందరి ప్రాణాలు తీసేస్తాడు కదా! అని ముత్యాలు అంటూ ఉంటే, ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. వెంటనే రాజు, అమ్మ ఈ ఈ మందారాన్ని చంపిన దుర్మార్గురాలు. ఈ కుటుంబంతో మనం మాట్లాడడానికి వీల్లేదు. ఇక నుంచి ఈ కుటుంబానికి కూడా మనకి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు మందారాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, తన చేతులతో తానే తన ప్రాణాలను తీసిన విధంగా తనకి ప్రతిరోజు మందారం గుర్తుకు రావాలని చెప్పి ఇదంతా చేశారమ్మా. వెళ్దాం పదండి అని చెప్పి ఏడ్చుకుంటూ మందారాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటే, రూప వచ్చి అత్తయ్య అని చెప్పి ముత్యాలు కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ ఉంటే, ఎవరు నీకు అత్తయ్య? మొదటి నుంచి నా కొడుకుని వలలో వేసుకొని నా కొడుకు జీవితాన్ని ఎటు కాకుండా చేశావు అని నానా మాటలు అంటున్నా కూడా రాజు సైలెంట్‌గా ఉండిపోతాడు. మందారాన్ని అడ్డు పెట్టుకొని నన్ను వదిలించుకోవడానికి చూశారు కదా! అనగానే రాజు రూప చెంప పగలగొడతాడు. ప్రతాప్‌కి కోపం వచ్చి, నీ కొడుకే ఆస్తి కోసం నా కూతురికి ఎరవేసి ఈ ఇంట్లో అడుగు పెట్టాడని చెప్పి ప్రతాప్ కూడా నానా రకాలుగా రాజుని అంటూ ఉంటే, ముత్యాలు సహించదు. రాజుకి కోపం వచ్చి, చెప్పాను కదమ్మా వీళ్ళు ఎలాంటి మనుషులో ఈరోజు అర్థమైంది కదా! వెళ్ళిపోదాం పదండి నాన్న అని చెప్పి అందరూ కూడా బయలుదేరి రూపని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. రూప ఇక జన్మలో ఆ రాజుగాడిని కలవడానికి కానీ, మాట్లాడడానికి కానీ వీల్లేదు అని చెప్పి ప్రతాప్ ఇక రూప ముఖాన కొట్టినట్టు చెప్తాడు.